World Soil Day 2025 was celebrated on the 5th of December at Kanampalli village, Anantapuramu district, by HANDS, with the support of Saintries Environmental Trust. మాకు ట్రాన్స్పోర్టేషన్ పడుతుంది మేడం. ట్రాన్స్పోర్టేషన్ తర్వాత ఏమవుతుందంటే కంపెనీస్ కి తోలినప్పుడు ఆ మొక్కజొన్న అనేది వాళ్ళు దించుకోరు. కంపెనీస్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఇప్పుడు డిఫరెంట్ ట్రేడర్స్ నుంచి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి డిలే అవుతుంది. అక్కడ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి భారం అవుతుంది అక్కడ. కానీ వాడికి సరిపోతుంది అక్కడ లెక్క. మనం అనుకుంటున్నాం ఇక్కడ రైతు, కానీ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈ రోజుల్లో కష్టంగానే ఉంది. అన్లోడింగ్ కూడా చార్జెస్ కూడా కష్టంగానే ఉంది, కూలీలు. ఇవన్నీ కూడా వాళ్ళ సమస్య వాళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట. కానీ మనకి కనుక కంపెనీస్ ఆల్రెడీ మాట్లాడారు, నెక్స్ట్ టైం కన్నా సీజన్ కన్నా కంపెనీస్ కొన్ని టైప్ చేసి రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోలు చేయడానికి అనేది ప్రభుత్వం చర్యలు ఆలోచిస్తున్నారండి. ఆ విషయంలో కూడా ఈ సంవత్సరం మాత్రం చేయలేకపోయాము. రైతు వేళ్ళు మట్టి తాకంగా ఇళ్ళలోన అందరేళ్లు నోటిని అందుకొను. రైతు వేళ్ళు అనేటివి మట్టిని తాకితేనే అందరి వేళ్ళు కూడా నోటికి అందుతాయి. దాని అర్థం ఏంటంటే మట్టే మనము, అంటే మట్టి ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా. మనం ఎవరు కాదు, మనం మట్టే. అందరికి భూమి అంటే ప్రేమనే, కానీ దాని మీద అవగాహన లేక మనం దాన్ని ఎలా పడితే అలా యూజ్ చేసేస్తున్నాం అనమాట. వాడకం అనేది మారిపోతుంది. సో ఇలా ఏం జరుగుతుంది, మనకు దాదాపు ప్రతి సంవత్సరం కూడా ఒక దాదాపు మనకు ఎన్నో లక్షల స్థాయిలు అనేది కొట్టుకుపోతుంది అనమాట. ఎన్నో లక్షల టన్నుల స్థాయి కొట్టుకుపోతుంది. అలా ఈ సేంద్రియ కర్బనము అనే దాన్ని మనం కాపాడుకోవాలంటే ఇప్పుడు భూమిని మనం కాపాడుకోవాలి. ఇక్కడ రాశారు, ఇంగ్లీష్ లో రాశారు, హెల్దీ సాయిల్స్ హెల్దీ సిటీస్ అని చెప్పి. ప్రతి సంవత్సరం కూడా ఒక కాన్సెప్ట్ తో ఈ నేలల దినోత్సవం అనేది మనం జరుపుకుంటాం. ఆరోగ్యవంతమైన నేలలు, ఆరోగ్యవంతమైన పట్టణాలు అని రాశారు. The event brought together farmers, KVK scientists, agriculture officials, and field teams to promote soil health and sustainable farming. Mr. Narayana Swamy, CEO of HANDS, highlighted the agroforestry program achievements. 17.48 lakh saplings planted, benefiting 549 farmers across 11,458 acres. Technical sessions focused on soil testing, intercropping, pest management, and post-plantation care. వీళ్ళు చెట్టు ఇచ్చినప్పుడు మీరు లోపల వేసుకోవాలా, ఆ కవర్ కట్ చేస్తానులా, ఆ కవర్ కట్ చేసేటప్పుడు చాలా టెక్నికల్ కట్ చేయాలి. అది పీక్తే మొత్తం అంతా మట్టి అంతా విడిపోయి ఏర్లు అంతా బయటకు వచ్చేస్తాయి. అది నీట్ గా అందులో పైన పెన్సిల్ తీసుకుని ఇట్లా రౌండ్ చేసుకున్న తర్వాత ఒక అడుగు కానీ 2 అడుగులు కానీ పిట్టి కొట్టుకున్న తర్వాత, అదే ముందు కొట్టుకున్న తర్వాత 5 మీటర్ పక్కన తీసుకోవాలి. అర్థమైనా? 5 మీటర్ పక్కన తీసుకొని మన సాయిల్ టెస్ట్ బేస్ చేసింటాం కదా. Saintries supported farmers with essential tools to improve plantation survival. The program reinforced one key message: healthy soil ensures a sustainable future. గ్రాడ్యువల్ గా ఈ కెమికల్ వాడేది కూడా తగ్గిపోతుంది అన్న. మీరు దిబ్బైరు దొరకడం లేదని అట్లీస్ట్ జీవామృతం అన్నా చేసుకోండి అన్న. జీవామృతంకి మీకేమి, జీవామృతానికి ఒక 200 లీటర్ల డ్రమ్ము, ఒక 2 నుంచి 5 కేజీల ఆవు పేడ, 200 లీటర్ల నీళ్లు, 5 నుంచి 10 లీటర్ల ఆవు మూత్రము, 2 కేజీల శనగపిండి, 2 కేజీల బెల్లము, ఒక పిరికెడు పుట్ట మట్టి గాని, గట్టు మట్టి గాని, కొండ మట్టి గాని అని అంటున్నాం. సేట్రీస్ అగ్రోఫారెస్ట్రీ భాగమైన నేను పంచభూతాలలో భాగమైన నేలను రక్షించి జీవన మనుగడకు మానవల్లి ప్రగతికి దోహదపడేలా నా వంతు కృషి చేస్తాను. వర్ష సార్ నమస్కారం సార్. మనకు సింగనమల మండలము గుమ్మేపల్లి పంచాయతీ. మన ఈరోజు గుత్తి క్లస్టర్ వల్ల మేము మొక్కలు పెట్టుకొని మనకని మామిడి చిన్నారు, ఎర్రచందనం ఇచ్చినారు, మహాగని పెట్టుకున్నాము. దానివల్ల మేము కుటుంబం ఉపయోగపడుతున్నాము. అన్నీ ఫ్రీగానే ఇచ్చారు, డబ్బు అనేది లేదు.
మేము దానివల్ల మేము చాలా సంతోషపడుతున్నాము. నెక్స్ట్ ఫ్యూచర్ మన జరగబోయే ఈ 15 సంవత్సరాలకి మన భవిష్యత్తు లేకపోయినా మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ కోసమే మనము ఇవన్నీ సాయం చేస్తాను. వాళ్ళు ఇచ్చిన దానివల్ల మేము ఇంత మటుకు బతున్నాం సార్. దానివల్ల మేము ఈరోజు మీటింగ్ జరిగింది కనంపల్లి పంచాయతీలోను. నమస్కారం సార్. ఇక్కడ కనంపల్లి గ్రామంలో ఈ మామిడి సీని చెట్లు, నేరడి చెట్లు, మహాగని, ఎర్రచందనము ఆ చెట్లన్నీ ఇచ్చినారు మేరకు నడుపుకోమని. దాని గురించి రైతులందరినీ ఒక పిల్ల ప్రోగ్రాం పెట్టి ఆ ప్రోగ్రాంలో మట్టి పరిశోధన చేసే రకం పెట్టినారు. మట్టి పరిశోధన 3 ఐటాలుగా అర్ధ కేజీ మట్టి 3 అడుగులు గుంతకి అది పరిశోధన పంపించిన తర్వాత ఈ చెట్లు ఈ భూమికి సూట్ అవుతాయి, ఈ నేలలో ఇవి నాటవల్ల అని వాళ్ళు చెప్పినారు. నీళ్ళ గురించి కట్టింగ్లు కూడా కత్తెరలు కూడా వాళ్ళు రూపాయలు కూడా వసూలు చేసుకోలేదు. మేము చెట్లు ఎదకసుకున్న ఛార్జీలు ఒకటి మేము పెట్టుకున్నామంతే తప్ప ₹1 కూడా ఆశించలేదు. దానికోసం బాగుంది, మాకు ఇది ఫ్రీగా ఇచ్చినారు అన్ని చెట్లు. మాది గుమ్మేపల్లి. ఇక్కడ మట్టి సంవత్సరం నుండి సారోలు పెట్టినారు. ఇక్కడ వచ్చాము, మీటింగ్ విన్నాము. చెట్ల గురించి అంత గురించి బాగా చెప్పారు, కత్తిరించారు, అంతా జరగబోయేదన్నీ చెప్పారు. నమస్కారం, నా పేరు బాలరెడ్డి. మా ఊరు గుమ్మేపల్లి గ్రామం. ఇక్కడ మా విలేజ్ దగ్గరలో కనంపల్లి అనే గ్రామంలో సెక్రటరీస్ వాళ్ళు సాయిల్ గురించి ఈరోజు సాయిల్ డే కావున సాయిల్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మాకు బాగా సంతోషకరంగా ఉంది.